research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. రేపు ఆయన మేయర్ అయిన తర్వాత ఏం సాధిస్తాడు ఒక ప్రజలకు కూడా చెప్పాలి కదా. ఈ మేయర్ తప్పుడు పని చేసిండు, ఈ మేయర్ మంచి పని చేయండి, నేను వస్తే ఈ పని చేస్తాను కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఉందెంత సంవత్సరం ఉన్నది. సంవత్సరం తర్వాత 2 నెలలు అయితే ఇంకా 15 రోజులు, ఇంకా నెల అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది. 2 నెలలు మళ్ళీ ఎలక్షన్ కోడే పోతుంది. దాని తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తాయి. దాని తర్వాత 2 నెలలు నువ్వు చేసేంత 6 నెలలు. మన 6 నెలల్లో నువ్వు సాధించేది ఏంది? మన ప్రజలు ఎందుకు అనుకున్నారు మనని? అందుకని నేనేమంటే ఇది న్యాయం కాదు. రేపు రాబోయే రోజులలో ఈ 16 మందికి కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. ఏ విధంగా చెప్తారంటే ఇప్పుడు మేయర్ని దించినంత మాత్రం నేను పోయేదేం ఉండదు, ఒరిగేదేం ఉండదు. ఏం ప్రభుత్వం ఏం పడిపోదు, ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏం రాదు. కానీ నువ్వేం చేస్తావు ప్రజలకైనా చెప్పాలి కదా. డబ్బులకు ఆశపడి మనం ఈ విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును మనం తిరస్కరించడం చాలా బాధాకరం. ఇలాంటి కష్టాలు కూడా జరగవద్దు ఎక్కడ కూడా, ఏ పార్టీలైనా జరగవద్దు. ఇది ఒకటే పార్టీలో అయినా కదా, ఏ పార్టీలో కూడా ఇట్లాంటి జరగవద్దు. ఇలా మనము అందరం కలిసిమెలిసి ఆనాడు ప్రజలలో పోయి ఎంతో కష్టపడి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం గెలిచినాం. గెలిచిన తర్వాత అందరం కూడా 4 ఏళ్ళు సజావుగా అందరం కూడా కలిసి డెవలప్ చేసుకున్నాం. అంత పోయిన తర్వాత ఇలాంటి పెట్టడం కూడా ఇది మంచిది కాదు. అలా వైస్ చైర్మన్ కూడా రాజేందర్ రెడ్డి ఉన్నాడు, మీ అందరూ కూడా తెలుసు. మళ్ళీ కమ్సకం ఆయన చైర్మన్ ఆయన కూర్చొని అయ్యా మళ్ళీ ఎందుకు పెడుతున్నాం మరి ఇట్లా అనుకుంటారు అని డిస్కషన్ కూడా రావాలి కదా. ఎక్కడ కూడా డిస్కషన్ రాలేదు. కానీ దీని పాలసీ ఇప్పుడు అయ్యే మేయర్కు తెలుసా ఒక పారి మనం ఆలోచించవాలి అవసరం మనకు. ఆయన అనుకుంటుండే నేను మేయర్ అయిపోతా, అవిశ్వాసం పెడితే అనుకుంటాను. ఆ పాలసీ మీకు కూడా తెలియవచ్చు అనుకుంటాను. ఆ పాలసీ మార్చే పాలసీ లేదు. ఇది మన నల్గొండలో అయింది ఒకటి, మీకు అందరూ కూడా తెలుసు. అది చైర్మన్ తీస్తే వైస్ చైర్మన్ చేసిరక్క. అలాంటి పాలసీ ఉన్నది. ఇవన్నీ తెలియకుండా ప్రజలను మోసం చేసి నేనేదో చైర్మన్ అయితే హీరో అయితే అని ఇలాంటి పద్ధతి అయితే మంచిది కాదు. నేను ఒకటే కోరుతున్నాను, ఇప్పటికైనా ఆలోచించుకొని రేపు ప్రజలందరూ కూడా మనల్ని విపరీతంగా చూస్తారు. మీరు రేపు ప్రజలకు పోయినాక రేపు నేను కూడా ఉంటాను. రేపైనా మేయర్కి ఏదైనా జరిగిందనుకో ఇంటింటికి వచ్చి చెప్పే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మీరు ఎందుకు వినిపించరు, ఎందుకు పోయారు, వీళ్ళు ఎందుకు అమ్ముడు పోయారో చెప్పాలని కూడా చెప్తున్నాను. మేయర్ డబ్బులు ఎక్కువ ఇస్తేనే మేయర్ దగ్గర ఉంటారు, ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే ప్రభుత్వాలు మారుస్తారనమాట. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, దీని మీద తీవ్రంగా ఉంటుంది. అంత ఈజీగా అనుకోకూరి. మేయర్ అంత మార్చినంత మాట్లాడగానే మీరు హీరోలు అయితే అని కాదు, హీరోలు కాదు జీరోలు అయితే అందరూ కూడా ప్రజలలో పోయి తీసే బాధ్యత కూడా తీసుకుంటాం. మేము అందు గురించి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.